ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కేవలం 10 నిమిషాల్లో పల్లి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక వెడల్పాటి బేషన్ని తీసుకొని అందులోకి కేజీ పల్లీలను వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కేజీ పల్లీలతో పల్లి పకోడీ చేయాలనుకుంటున్నా కాబట్టి కేజీ పల్లీలు తీసుకున్నాను. కేజీ పల్లీలకు 1/2 కేజీ శనగపిండి తీసుకుంటున్నాను. 1/2 కేజీ శనగపిండి అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ 6 స్పూన్ల బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండికి బదులుగా మొక్కజొన్న పిండి కూడా తీసుకోవచ్చండి. బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పల్లి పకోడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. వాము కూడా యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇందులోనే రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటినీ యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేడి నూనెను కూడా యాడ్ చేసుకొని బాగా పిండి మొత్తం కలిసేలా ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి వాటర్ లేకుండా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి పిండిని. అప్పుడు పిండి అనేది పల్లీలకు చక్కగా పడుతుంది. నీళ్లు ఎక్కువగా పోస్తే ఏంటంటే పిండి అంతా ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి నీళ్లను చిలకరించుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే మనకి పల్లి పకోడీ చాలా చక్కగా వస్తుంది. ఓకే అండి, చూశారు కదా, ఈ విధంగా పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం నార్మల్గా మీడియంగా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఈ విధంగా మనం ఒక పల్లీని వేసి చూస్తే మనకి పల్లి అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఓకే అండి, ఇప్పుడైతే మనం అన్ని పల్లీలను వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. వెంటనే మనం గరిటెతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటూ ఉంటే మనకి పల్లీలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా చక్కగా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, పల్లీలు తొందరగా మాడిపోతాయి. కాబట్టి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే మనం పల్లీ పకోడీని బయటికి తీసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ మంచిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు స్వీట్ షాప్లో ఎలా అయితే కరివేపాకు వేసి చాలా బాగా చేస్తారో సేమ్ మనం యాస్టీస్గా ఇంట్లోనే సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయో. నిజంగా అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే పల్లీలు ఇష్టపడని పిల్లలు ఎవ్వరూ ఉండరు, అందరికీ నచ్చుతుంది. ఇవి ఈవినింగ్ టీ తాగేటప్పుడు తింటూ ఉంటే చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి. నిజంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకు స్నాక్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పల్లి పకోడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.